యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. 7 నెలలు దాటిపోయింది. 8వ నెలలో ప్రవేశించి కూడా నా జీవితం ఎలా ఉండబోతుందో, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని మీరు కలవరపడుతూ దిగులు పడుతున్నారేమో. మీరు కలవరపడకండి, దిగులు పడకండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ దుఃఖ దినాలన్నీ సమాప్తం చేసి మీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ విషయంలో అయితే మీకు బాధ, వేదన, తెగులు, కలవరం కలుగుతుందో ఆ విషయంలో దేవుడు అత్యంత విజయం దేవుడు ఇవ్వబోతున్నాడు. కొంచెంమంది మీరు పనిచేసే చోట, సేవ చేసే చోట, మీ ఇంటి చుట్టూ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా రకరకాల సమస్యలు, శోధనలు ఎదుర్కొంటూ ఉన్నారు. మనస్సులో ఒక తెలియని వేదన, వాళ్ళు అంటున్న మాట ద్వారా మనస్సులో ఏదో వేదన మీకు కలుగుతుంది. నేనైతే భక్తిలో ఆత్మీయతలు ఎదుగుతున్నాను, నేను గొడవాడను, వెళ్ళను, నాకు దేవుడే న్యాయం చేయాలనుకుంటా ఉన్నారు. మీ అందరికీ ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు. అదేంటంటే యోహాను సువార్త 14:14 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 49:25 ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సో నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. యుద్ధం యెహోవాది కనుక మీ జీవితంలో ఎటువంటి పోరాటం, శోధన, కష్టం, మీ పైన వాదన ప్రతివాదన పెట్టుకున్న వాళ్ళు, గొడవాడుతున్న వాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటే కనుక మీరు వారందరినీ ప్రభుకి అప్పగించండి. ప్రభువే మీకు విజయం ఇవ్వబోతున్నానని మాట్లాడుతున్నాడు. మీకు అద్భుతం చేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. సో ఈరోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 49:25. దేవుని బిడ్డలారా, నాకు ఒక మనసులో ఒక బలమైన ప్రేరేపణ కలుగుతుంది. ఎవరెవరైతే దీర్ఘకాలంగా సమస్యలతో సతమతమైపోతున్నారో, ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూసేవారిలో ఎవరైతే దీర్ఘకాలముగా సమస్యలు ఎదుర్కొంటున్నారో మీకు ఖచ్చితంగా విడుదల కలగబోతున్నాయి. దేవుడు తన ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీ ఎడల ఘనపరచబోతున్నాడు. మీకు క్షేమం కలగబోతుందని ప్రభు చెప్తున్నాడు. దీర్ఘకాల సమస్య నుండి మరి నేను ఎలా విడుదల పొందుతాను, దీర్ఘకాల సమస్య నుండి విడుదల పొందడానికి నేనేం చేయాలి అని మీలో కొందరు అడుగుతున్నారు. దేవుని బిడ్డలారా, నేను క్లుప్తంగా 2-3 మాటలు చెప్తున్నాను. మొదటిగా యేసు రక్తాన్ని ఆశ్రయించండి. నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివితే మనము 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. అలాగ బానిసత్వంలో సతమతమైపోతే ఇంకా ఎప్పటికి విడుదల రాదో ఏమో అనుకుంటున్న సమయంలో దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని విడిపిస్తాను, అయితే మీ ఇంటి ఒక ముఖద్వారములో ఒక గొర్రెపిల్లను వధించి దాని ఒక రక్తాన్ని ఆ యొక్క ముఖద్వారంలో రాయాలని చెప్పాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు చేసినప్పుడు సంహారపు దూత బయలుదేరి వచ్చి మరి ఇశ్రాయేలు ప్రజల ఇంట్లోనికి వెళ్ళకుండా, ఆ రక్తం కనపడుతున్న చోట వెళ్ళకుండా ఐగుప్తుల ఇంట్లో దాడి చేసి వాళ్ళందరినీ దేవుని బిడ్డలారా సంహారపు దూత చంపినప్పుడు ఆ ఫరో భయపడిపోయి ఫరో మరణపు కేకలను విని ఒక్కొక్క ఐగుప్తులో ఒక ఇంటిలో సంహారపు దూత ప్రవేశించి చంపుతున్నాడని విని ఇశ్రాయేలు ప్రజల్ని మీ వాగ్దానం దేశానికి వెళ్ళిపోండి పంపించటం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఐగుప్తు ఒక బానిసత్వం నుండి విడుదల పొందినట్టుగా మనం చూస్తున్నాం. 2 కార్యాలు మనకు కనపడుతుంది ఇక్కడ. ఒకటి, గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించటం, పస్కాను ఆశ్రయించటం. పస్కా పశు యేసుక్రీస్తును చూపిస్తుంది. యేసుక్రీస్తు మన కొరకు వధించబడ్డాడు. యేసు రక్తంలో ఉన్న మహిమ మరి వేరే ఏ ఒక్క దాంట్లో లేదని చెప్పవచ్చు. యేసుక్రీస్తు రక్తాన్ని మీరు చేపడితే మొదటిగా యేసు రక్తం మిమ్మల్ని మీ పాపాలన్నిటినీ క్షమిస్తాయి. తండ్రికి మీకు అడ్డు లేకుండా మీ పాపాలని క్షమిస్తాయి. 1 యోహాను 1:7 వచనంలో మనం చూస్తున్నాం, యేసు రక్తం సమస్త పాప నుండి మనల్ని విడుదల చేస్తాయి. రెండవది ఏంటో తెలుసా, మనం మొరపెట్టాల్సింది దేవుని కార్యానికి అంగీకారం తెలపాల్సింది మన మనస్సాక్షి. ఈ మనస్సాక్షి కల్మషంతో ఉంటే కనుక దేవుడు మాట్లాడలేడు. దేవుడు మాట్లాడినా కూడా మనకు వినిపించదు. బైబిల్లో రాయబడి ఉంది, హెబ్రీ పత్రిక 9:14
ఆ మనస్సాక్షిని కూడా శుద్ధీకరించేది ఏదంటే యేసుక్రీస్తు ఒక రక్తం. అంతేకాదు, మూడవదిగా యేసు రక్తం ఏం చేస్తుందంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో యేసు రక్తం మనల్ని ఆ తండ్రికి సమీపస్తులుగా చేస్తాయి. మన తండ్రికి దగ్గరవరం అయిపోతాం. అంతేకాదు, ఆ యేసుక్రీస్తు రక్తమే మనకు విజయాన్ని కూడా ఇస్తాయి. ప్రకటన గ్రంథం 12:10-11లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ యేసుక్రీస్తు రక్తం వలన కలిగే విజయాన్ని మీరు పొందుకోవాలి. అవే మీ దీర్ఘకాల సమస్యలకు స్వస్తి చెబుతాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, పోరాటం, శోధన గడిచిన 10 సంవత్సరాల నుండో, 5 సంవత్సరాల నుండో, 3 సంవత్సరాల నుండో, 1 సంవత్సరం పాటు మీరు ఎదుర్కొంటున్నారేమో. కానీ ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఏకదాటిగా 430 సంవత్సరాలు ఐగుప్తు ఒక బంధకంలో ఉన్నారు. కానీ వారికి సంపూర్ణమైన విడుదలను ఇచ్చింది ఏదో తెలుసా? గొర్రెపిల్ల రక్తం, యేసుక్రీస్తు ఒక రక్తం. ఆ రక్తమే ఈరోజు మీకు కూడా విడుదల ఇవ్వబోతుంది. ఆ యేసుక్రీస్తు రక్తం అది మనకు పాత్ర ఉంది కాబట్టి గొర్రెపిల్ల రక్తం అని రాయబడి ఉంది. ఈ గొర్రెపిల్ల రక్తం దేనికి నిదర్శనంగా ఉందంటే యేసు రక్తానికి నీడగా నిదర్శనంగా ఉంది. ఈరోజు స్వయంగా యేసు రక్తాన్ని మనం అనుభవిస్తున్నాం. ఖచ్చితంగా మీరు విడుదల పొందాల్సిందే. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలో ఉన్న, రోగముతో పీడించబడుతున్న, మంత్రశత్రు చేత, చేతబడి శత్రు చేత పీడించబడుతున్న, ఆ కీడు, ప్రమాదం, శోధన ఎదుర్కొన్న, ఆత్మీయ పోరాటం ఎదుర్కొన్న, ఖచ్చితంగా యేసు రక్తం ద్వారా మీరు విడుదల పొందబోతున్నారు. రెండవదిగా, మోసే ఇశ్రాయేలు ప్రజలకి ఆ గొర్రెపిల్లను వధించమని చెప్పాడు. కానీ అది మోసే మాట కింద తీసుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట కింద తీసుకొని లోబడ్డారు. ఈరోజు ఆ లోబడే మనసు ఉండాలండి. దేవుని ఆత్మకు లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా నేను నా బంధకం నుండి విడుదల పొందుతాను, నా దీర్ఘకాల సమస్య నుండి నేను విడుదల పొందుతాను అని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. కొంచెంమంది ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, కానీ దేవుడికి కొన్ని విషయంలో లోబడరు. అవును, వాస్తవమో కాదో చెప్పండి. బాప్టిజానికి లోబడుతున్నారా? దశమగ విషయంలో లోబడుతున్నారా? కానుకల విషయంలో లోబడుతున్నారా? ఒకసారి ఆలోచన చేసి చూడండి. మీరు లోబడకుండకపోతే ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు? సేవకి సమర్పించుకోమని దేవుడు నీతో మాట్లాడాడు. లోబడ్డారా? దేవుడి పాదాల దగ్గర గడపమన్నాడు, ప్రార్థనలో గడపమన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన రోజు. నువ్వు నా ప్రార్థన గడుపు, నా సన్నిధిలో గడపమని దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడాడు. కానీ లోబడుతున్నారా? లోబడట్లేదు. పరిశుద్ధత విషయంలో లోబడుతున్నారా? లోబడట్లేదు. అయితే లోబడే విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకొరకే యెహెజ్కేలు గ్రంథం 36:27లో నా ఆత్మను మీ ఉంచి నా కట్టడలను అనుసరించే వారుగా మిమ్మల్ని చేస్తానంటున్నాడు. ఒకవేళ లోబడటానికి మనసు లేకపోతే ఆ మనస్సు కూడా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దేవుడు కలుగజేస్తాడు. కాబట్టి యేసు రక్తం దేవుని యొక్క మాటకు సంపూర్ణంగా విధేయులవటం, ఈ విషయంలో మీరు శ్రద్ధ వహించండి. మీ దీర్ఘకాల సమస్య నుండి త్వరగా విడుదల పొందబోతున్నారు. దేవుడు ఇచ్చిన వాక్తను ఆశీర్వదించగాక ఈ రోజంతా మీరు ఆశీర్వాదకరంగా, సంతోషంగా ఉండిపోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి అయ్యా తండ్రి, దీర్ఘకాల సమస్యలతో పోరాడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుతున్నాను. యేసు నామములో ఆశీర్వాదం దయచేయమని ముట్టుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.